పోలీస్ గారు. చెప్పు వల్లభా, ఏంటి? మరి ఏం లేదండి, నేను ఇక్కడ సెల్లో ఒంటరిగా ఉండలేకపోతున్నాను. అయితే ఇప్పుడు ఏమంటావు? నీతో పాటు నన్ను కూడా ఉండమంటావా? నీకు తోడుగా. నిజంగా ఉంటారా? లబ్బే, తాట తీసేస్తానేమనుకుంటున్నావు? అయ్యో వద్దండి, మీరు జోక్ చేశారని నాకు అర్థం కాలేదు. నేను నిజమే చెప్తున్నాను, నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నాను. నేనుండే బ్యారక్ మార్చండి. బ్యారక్ మార్చాలా? ఎక్కడికి మార్చాలి? ఎక్కడైనా నలుగురు ఉండే చోటికి మార్చండి. నలుగురితో ఏం పనమ్మా నీకు? ఏం పని? కష్ట సుఖాలు పంచుకోవడానికండి. బయటంటే నా ప్రాణమిత్రుడు గుట్కాగాడి ఉండేవాడు. ఇక్కడ ఎవరితో పంచుకోలేక పిచ్చివాడిని అయిపోతున్నాను. ఒంటరితనం వేధిస్తుందా వల్లభా? బాగా వేధిస్తోంది. నా శరీరం ఒంటరితనాన్ని భరించలేకపోతోంది. ఒక్కడికే నాకు ఇక్కడ భయం వేస్తోంది. ఏమో పిచ్చి కళలు వస్తున్నాయి. నాకేదో అయిపోతున్నట్లు అనిపిస్తుంది. ప్లీజ్ సార్. నీలాంటి వాడు నలుగురితో ఉండడం అంత మంచిది కాదు. సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి. పర్లేదు సార్, నన్ను ఎవరు ఏం చేయలేరు. నేను ధైర్యంగానే ఉన్నాను. నా సెక్యూరిటీకి ఏ భంగం ఏర్పడదు. నేను హామీ ఇస్తున్నాను. హలో, నీకేదో అయిపోతుందని సెక్యూరిటీ కాదు. ఏమంటున్నారో కాస్త అర్థమయ్యేటట్లు చెప్పండి. నా చిన్న మెదడు చితికి చాలా రోజులైంది. నువ్వు వేరే చోటికి వెళితే వాళ్ళకేమవుతుందోనని వాళ్ళ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఒక మనిషిని కిడ్నాప్ చేసిన కేసులో వచ్చావు. చూస్తూ నిన్ను నలుగురిలో పడేస్తావా? పోను ఒక పని చేయండి, మా గుట్కా గాడినైనా లోపల వేయండి. మీ గుడివాడ గుట్కా అంటే నీకు ఎంత అభిమానమో ఎంత ఇష్టమో నాకు అర్థమైంది. అయినా నువ్వు బయటికెళ్లే ఆలోచనలో లేకుండా గుట్కా గాడిని లోపలేయమంటున్నావు. ఏంటి కథ? నాకు రిమాండ్ ఇంకొక 10 రోజులు పొడిగించారు. ఆ 10 రోజుల తర్వాత మళ్ళీ 15 రోజులు పొడిగిస్తారు. అది కూడా అయిపోయిన తర్వాత ఇంకొక కేసు ఫైల్ చేస్తారు. నేను ఎలాగూ బయటికి వెళ్ళడం అనేది ఇప్పుడు అప్పట్లో జరిగేలా లేదు. కాబట్టి మా గుడివాడి గాడినే లోపల వేయమని చెప్తున్నాను. ముందు చూపు బాగానే ఉంది. నీ భవిష్యత్తు నీకు తెలుస్తుంది. గుడ్, వెరీ గుడ్. ఈ ముందు చూపు ఏదో అప్పుడే ఉండుంటే బాగుండేది. దేవుళ్ళంటి బాబు గారి పార్టీ నుండి బయటకు వచ్చి భువనేశ్వరి అమ్మగారిని నోటుకొచ్చినట్టు తిట్టి తిన్నింటి వాసాలు లెక్కబెట్టి చివరికి ఇలా ఊసలు లెక్క పెట్టేవాడిని కాదు కదా. రావి చెట్టు కింద బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్లు ఈ నాళ్లకు ఇక్కడ ఈ సెల్లో నీకు జ్ఞానోదయం అయిందన్నమాట. ఏదైనా దిగితేనే లోతు తెలుస్తుంది. బయట నుండి ఎన్ని మాటలైనా చెప్పొచ్చు. అనుభవాన్ని మించిన పాఠం ఇంకొకటి ఉండదు. నాకు మంచి గుణపాఠం లభించింది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అన్నారు. నోరు ఉంది కదా అని కారు కుతలు కూశారు. ఇప్పుడు బొక్కలో గావు కేకలేస్తున్నారు. అనుభవించండి. పోలీస్ గారు, నాకు నడువు నొప్పిగా ఉంది. శరీరం సహకరించట్లేదు. ఏం చేయమంటావు? వచ్చి ఒళ్ళు పట్టమంటావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. ఎంతైనా రాజభోగాలు అనుభవిస్తూ పెరిగిన వాడిని కదా. ఇక్కడ ఇలా లాఠీ దెబ్బలు తింటూ దోమలతో కరిపించుకుంటూ చిప్పకూడు తింటూ బతుకుతున్నా. కాస్త సౌకర్యవంతంగా ఉండేలా చూడండి. మంచం, దిండు, దుప్పటి ఏర్పాటు చేయండి. పగలంతా ఒళ్ళు హోనమవుతుంది కదా లాఠీ దెబ్బలతో. మళ్ళీ రెండో రోజు దెబ్బలు తినాలంటే బాడీ తట్టుకోవాలి. నీకు దిండు, దుప్పటి శాంక్షన్ చేస్తున్నా. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను సార్. ఆ దిండులో మా గుట్కా గాడిని చూసుకుంటా, ఆ దుప్పట్లో మా జగ్లక్ని చూసుకుంటా. అదా సంగతి. నువ్వు అందగాడివి అనుకున్నా తేడాగాడివి కూడానా? ఓకే, పండగ చేసుకో, ఎంజాయ్ చేసుకో.